అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. ఒక వ్యక్తికి 4 కుమారులు ఉంటే ఆ 4గురిని కూడా ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఆహారం పెట్టి అన్నీ చేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ 4 పెద్ద అయిన తర్వాత ఆ వ్యక్తిని తండ్రిని తల్లిని పోషించడం తేలిక కష్టమా అంటే తేలికే కదా, కానీ కష్టమైపోతుంది. నువ్వు చూడు నేను చూడను, నువ్వు చూడు నేను చూడను, వంతులు వేసుకుంటున్నారు. మరి చిన్నప్పుడు 4గురికి సమానంగా పెట్టాడే తండ్రి. అప్పుడు వంతులే లేవు, సమానంగా పెట్టాడు. ఇప్పుడు వంతులేస్తున్నారు. నువ్వు చూడరా అన్నయ్య, నువ్వు పెద్దోడు కదా, నువ్వు చూడు నాన్న, నువ్వు చూడు అంటే వాళ్ళు ఆ మాటలు విని ఎంత బాధపడుతున్నారు. పంచుకుంటాను కా తల్లిదండ్రులు. నేను చూస్తానని పోటీ పడాలి. అది ఆ తత్వం ఉండాలి. ఇటు కన్న తల్లిదండ్రులను అలా ఉంటే ఇక్కడ కోడలండి అత్తగారిని పోషించడానికి వెళ్ళిందండి ధైర్యంగా. ఏమి గట్స్ ఉన్నాయండి ఈ రూతులో. అందుకే రాయించారు రూతు గురించి. ఆమె తీర్మానం గట్టిది, తీర్మానం మర్చిపోలా. ఏదైనా నీ దగ్గరే ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జన్మం, నువ్వేం తింటే అదే తింటా, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా. కళలో కూడా వేరు పడిపోం మనం. మరణం తప్ప ఏది కూడా మనల్ని ఎడబాయిదమ్మా. అది అంటే అమ్మ కింద మారిపోయింది. ఎంత గొప్ప ధన్యత అండి నిజంగా. ఒక అన్యురాలు ఈ తీర్మానం చేసుకుని వీటి పని చేస్తుంది. ఇలాంటి కోడళ్ళు ఉండాలి. దేవుని మహిమ కలుగునుగాక. ఉంటారు ఇలాంటి కోడళ్ళు కూడా ఉంటారు. వాక్యం మెరిగినటువంటి వారు అందరూ కూడా ఇలాంటి వారు. దేవుని మహిమ కలుగునుగాక ఉండాలి. ఏదేమైనప్పటికీ గమనించండి, మరి ఈ రూతు పనిచేస్తూ ఉంది. అత్తగారి మాట వింటూ చాలా జాగ్రత్తగా వెళుతూ ఉంది. మరి గమనించండి, 4వ అధ్యాయం 13వ వచనం వస్తలోకి అద్భుతమైనటువంటి మాట. ఈ రూత్ చివరికి ఏం జరిగింది అంటే, కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అన్యురాలు ధన్యురాలు అయిపోతా ఉంది. అన్యురాలు విధవరాలుగా మారింది. ఇప్పుడు విధవరాలు ఎలా మారింది అంటే యోగ్యురాలుగా ధన్యురాలుగా మార్చబడింది. గమనించండి, ఆమె తీర్మానము ఆమెకు సన్మానం వైపుకు తీసుకువెళుతూ ఉంది. ఈ బోయాజు ఎవరు అంటే యూదుడు. ఈ బోయాజు యూదుడైనటువంటి బోయాజు అన్యురాలైనటువంటి ఈ యొక్క మోయాబీలను వివాహం చేసుకుంటే ఈమె కూడా ఎలా మారింది అంటే యూదురాలుగా మార్చబడింది. యూదుల వరుసలోనికి వచ్చేసింది, యూదుల క్రమంలోనికి వచ్చేసింది. ఈమె కూడా అన్యురాలే, ధన్యురాల వరుసలోనికి వచ్చినటువంటి చరిత్ర ఈమె సంపాదించుకుంది. ఎంత గొప్ప ధన్యత ఇది. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటి ఆధిక్యత మనం కలిగి ఉండాలి. ఇలాంటి యోగ్యత మనము కలిగి జీవించాలి. దేవుని వాక్యము చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు. ఈమె తీర్మానమే ఈమె నిలవబెట్టింది. ఈమె తీర్మానమే ఈమె సన్మానంలో నడిపించింది. అంత మాత్రమే కాదండి, ఈమె యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళిలోనికి వచ్చేసింది. ఎక్కడా కూడా తీసిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వంశావళిలోనికి ఈమె చేర్చబడింది. రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే కనుక మరి ఈమె ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాం. క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా వాడేటటువంటి మరి వాక్య భాగాలలో అప్పుడు డిస్కషన్ చేసే సమయంలో ప్రసంగాలలో ఎక్కువ ఈ వాక్య భాగాన్ని చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక 1వ వచనం కానీ, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. యోధా తామారునందు పెరేసును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబున కనెను, అమినాదాబు నయస్సును కనెను, నయస్సును షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. చూసారా, బోయాజు రూతునందు ఓబేదును. వీళ్ళందరూ యూదులు. ఆ లైన్లోనే మనకి దావీదు గారు కనబడతారు. రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఆ దావీదు గారి వంశావళిలోంచి యేసుక్రీస్తు ప్రభువు బయటకు వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు గారి వంశావళిలోకి వచ్చేసింది. వచ్చినవారు ఎవరెందుకని అన్యురాలు. అదే కదని చెప్పే మాట, భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలు. ఈరోజు తన అత్తగారిని ఎంతగా ప్రేమించిందో, అత్తగారి కొరకు ఎంతగా పాటుపడిందో, కష్టపడిందో, దేశం కానీ దేశంకు కూడా వచ్చేసిందో, ఆ ప్రేమకు ప్రతిరూపంగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో ఈ అన్యురాలను పెట్టాడు తీసుకెళ్ళి. ఇది మామూలు ఘనత, ఆధిక్యత, గొప్ప ఆధిక్యత, గొప్ప ఘనత.
రూతుకి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక మూడవదిగా మనం గమనిస్తే అద్భుతమైనటువంటి మరి పిలుపు కలిగినటువంటి ఆమెగా ఈమె కనపడుతూ ఉంది రూత్. రైట్. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక మరి రూతు అనేటువంటి మాటకు అర్థము సౌందర్యం అని అర్థము, అలాగే సంతృప్తి నొందినదని అర్థము. అవును, చాలా అద్భుతమైన సంతృప్తి పొందుకుంది. సౌందర్యము, ఆత్మీయ సౌందర్యము కలిగినటువంటి ఆమెగా ఈమె కనపడుతూ ఉంది. ప్రభు వంశావళిలో చేర్చబడడం చాలా గొప్ప విషయం కదా. ఇక మూడవదిగా ఎవరు అంటే కనుక ఇంకా మూడవ తీర్మానం మనం పరిశీలన చేస్తే సమూయేలు చేసినటువంటి తీర్మానము. సమూయేలు చేసిన తీర్మానం మీకు అన్ని లైన్గానే కనబడుతూ ఉన్నాయి. మొదటగా యెహోషువ గురించి చెప్పడం జరిగింది. రెండవది 8వ పుస్తకంలో రాయబడినటువంటి రూతు గురించి మనం మాట్లాడుకుంటే మరి రూతు తర్వాత మనకు కనపడేటటువంటి పుస్తకమే సమూయేలు అనగా ఇది 9వ పుస్తకం. ఈ సమూయేలు అనేటటువంటి ఈ పుస్తకములో మరి సమూయేలు అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ సమూయేలు యొక్క తీర్మానాన్ని మనం పరిశీలన చేస్తే 12వ అధ్యాయము సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను, ఇందాక యెహోషువ గారు కూడా ఇదే మాట్లాడారు సేమ్. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించెదను. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము అని ఆయన చెబుతా ఉంటే ఈయన అంటాడు కదా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ అలా ప్రార్థన చేయుట మాన్తే గనక అది నాకు పాపం అవుతుంది. కాబట్టి నేను ప్రార్థన అయితే మట్టికి మానను. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని అక్కడ చెబుతూ ఉన్నారు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల జనాంగమును కాపాడడానికి గొప్ప నాయకుడిగా యెహోషువ వస్తే ఇశ్రాయేలీల జనాంగంలోనికి వారిని ఇంకా బిల్డ్ చేయడానికి రూతు వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం కొరకు ప్రార్థన చేయడానికి ఆ ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి సమూయేలు ఒక తీర్మానం చేసుకుంటాడు. చరిత్ర చూడండి ఎలా జరుగుతుందో. ఇశ్రాయేలీల చుట్టూ జరుగుతుంది చరిత్ర. అదేంటి పాస్టర్ గారు ఇశ్రాయేలీల గురించి జరుగుతుంది మనకెందుకండి అనుకుంటారేమో. మనమందరం ఆత్మీయ ఇశ్రాయేలీలం, ప్రభు రక్తంలో కడగబడిన మనమందరం కూడా ఇశ్రాయేలీలమే. ఆత్మీయ ఇశ్రాయేలీలు మనమందరము కూడా. మనకు ఆత్మీయ తండ్రి ఎవరు అంటే కనుక అబ్రహామే. విశ్వాసులకు తండ్రి అబ్రహామే. గమనించాలి, అబ్రహాము దగ్గర స్టార్ట్ చేసాం, అలా వెళుతుంది. ఇక్కడ సమూయేలు, ఈయన ఇశ్రాయేలీలతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఇది నా తీర్మానం, ఈ తీర్మానం జరుగుతుంది, దీన్ని నెరవేరుస్తాను, ఇది నా తీర్మానం అని చెప్పి సమూయేలు చెప్తా ఉన్నాడు. ఏమంటే సమూయేలు గురించిన చరిత్ర మామూలుదా? ఆయన గురించి ఒక పుస్తకమే రాశారు కదా, 2 పుస్తకాలు ఉన్నాయి ఆయన గురించి. అసలు మామూలుగా చెప్పాలి అంటే మొదటి సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం 2 కలిపి ఒకే పుస్తకంగా ఉండేది. తర్వాత సెపరేట్ అవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి ఈ సమూయేలు గురించి మనం చూస్తే కనుక గొప్ప దైవజనుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈయన అంటున్నటువంటి మాట, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అప్పటికే రాజు కావాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇశ్రాయేల్ ప్రజలు అడుగుతున్న మాట ఏమిటంటే, మాకు రాజు కావాలి, న్యాయాధిపతులు అయిపోతూ ఉన్నారు. చివరి న్యాయాధిపతి ఎవరు అంటే ఈయనే. దాదాపుగా 13వ న్యాయాధిపతి అవుతాడు. ఈ చివరి న్యాయాధిపతి అయిపోయిన తర్వాత ఇతని కుమారులు రావాలి న్యాయాధిపతులుగా. కానీ వాళ్ళు అంటున్నారు కదా, మాకు రాజు కావాలని అడిగితే అప్పుడు దేవుడు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజుగా ఎవరు ఉన్నారంటే ఆయనే రాజుగా ఉన్నారు. కానీ వీళ్ళు కోరుకుంటున్నటువంటి రాజు భూ సంబంధమైన రాజు మాకు కావాలని కోరుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు ఏర్పాటు చేశాడు, సౌలుని ఏర్పాటు చేశాడు. రాజు వస్తే ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, చెప్పు అని సమూయేలుకు చెప్తే సమూయేలు చెప్పిన అయినా పర్లేదు మాకు రాజు కావాలని వారు కోరుకున్నారు. ఆ క్రమములో ఈ 12వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కొంచెం, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నేనైతే మట్టికి మీరు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి నేను ప్రార్థన చేయడం మానను, నేను ప్రార్థన చేస్తాను మీకోసం అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. కానీ ఒక అద్భుతం ఏమిటంటేనండి, ఈ అధ్యాయం ఎలాంటిదంటే ఈ 12వ అధ్యాయము అద్భుతమైనటువంటి అధ్యాయం. బాల్యము నుండి సమూయేలు ఉన్నాడు. చిన్నతనములోనే తల్లి హన్నా సమూయేలు తీసుకొచ్చి మందిరంలో అప్పగించేసింది. ఎందుకు అప్పగించిందో మనందరికీ తెలుసు. అన్న గొడ్రాలై ఉన్నది. పిల్లల కోసం మందిరంలో ఎలుగెత్తి ఏడ్చింది, తన యొక్క ఆత్మను కుమ్మరించింది, కన్నీటి ప్రార్థన చేసింది, దేవుణ్ణి అడిగి పొందుకున్నటువంటి బహుమానమే సమూయేలు. అలా పొందుకున్నటువంటి ఆ బహుమానం, ఆమె మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి ఏమిటంటే, పాలు విడిచిన వెంటనే ఈ బిడ్డను మందిరంకి తీసుకొచ్చి ఇచ్చేస్తాను, మందిర పనిలో వాడబడాలి నా బిడ్డ అని మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి ప్రకారమే, ఆ మొక్కుబడి చేసుకున్నటువంటి ప్రకారమే కార్యం జరుగుతూ ఉంది. ఎంత అద్భుతం! దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైనటువంటి కార్యం.
ఏదేమైనప్పటికీ మరి ఈ సమూయేలు ఎప్పుడైతే బాల్యములోని తల్లి విడిచిపెట్టేసిందో, తీసుకొచ్చి మందిరంలో అప్పగించేసిందో, ఆ చిన్ననాటి నుంచి బాల్యం నుంచి కూడా దేవుని స్వరాన్ని వింటూ, దేవుని యొక్క మాట వింటూ, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించేవాడుగా, పిలుపు కలిగిన వాడుగా, సాక్ష్యము కలిగిన వాడుగా, గొప్ప దైవజనుడుగా, గొప్ప ప్రార్థనాపరుడుగా ఈయన ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా ఈ 12వ అధ్యాయం, మొదటి సమయంలో 12వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం ఒకసారి అన్నమాట. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని. ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసితనా, ఎవరినైనా బాధ పెట్టితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎద్దనైనను లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసినట్లా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. ఏంటి ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నాడు అంటే, ఏ పాపము జోలికి నేను వెళ్ళలేదని ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. గమనించాలి, ఏ తప్పిదము లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాను. నేను మందిరంలోనే ఎదిగాను, బాల్యంలో వచ్చాను, నా తల నెరిసిపోయింది, నా పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు అని ఆయన గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఇక్కడ చెబుతున్న మాట, మీరు ఎలాంటి వారైనా మీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల ప్రార్థనలు మనందరికీ బాగా తెలుసు. కీర్తన గ్రంథము 99వ అధ్యాయంలో సమూయేలు గురించి రాసినటువంటి మాట ఏమిటో చూద్దాం ఒకసారి. ఎంత గొప్ప మాట రాశారు ఆయన గురించి, సమూయేలు గురించి. 99వ కీర్తన 6వ చరణం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును ప్రార్థన చేయు వారిలో సమూయేలుండెను. వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. అంటే ప్రార్థన చేయడంలో గొప్ప ప్రార్థనాపరుడుగా ఎవరు పిలువబడ్డారు అంటే సమూయేలు గారు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డారు అంటే కనుక ఒక ప్రార్థనాపరురాలి యొక్క కుమారుడు. చిన్ననాటి నుంచి కూడా ప్రార్థనలో ఆరితేరినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు ఎలాంటి వారైనా మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటూ ఉన్నాడు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటకు సింక్ అవుతూ ఉంది. శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వారి కొరకు విజ్ఞాపన చేయండి, వారిని క్షమించండి అని చెప్పిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థన విషయమై ఈయన తీర్మానం చేసుకుంటున్నాడు. మరి ఈ తీర్మానం మీ దగ్గర ఉందా? ఇలా ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం చేయాలి. ఇలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి చరిత్ర ఈ యొక్క సమూయేలు గారి గురించి రాయబడింది. మరి సమూయేలు యొక్క తీర్మానాన్ని మనం పరిశీలన చేశాం. ఎంత అద్భుతము! దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, సమూయేలు యొక్క తీర్మానము, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయటం మట్టికి మానను అని తీర్మానం చేసుకున్నాను. ఈరోజు ఆ తీర్మానమే బైబిల్ గ్రంథములో ప్రార్థనాపరుడుగా ఎవరు కనపడుతున్నారంటే సమూయేలు కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప దైవజనుడుగా, ఒక ప్రవక్తగా, ఒక నాయకుడుగా, ఒక న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించిన వాడిగా. సౌలును అభిషేకించినది, దావీదును అభిషేకించినది ఈయనే. చిన్న నాటి నుండి స్వరాన్ని విన్నవాడిగా, పిలుపు అందుకున్నవాడిగా, సాక్ష్యము కలిగిన వాడిగా, ఒక మంచి బోధకుడుగా, గొప్ప న్యాయాధిపతిగా ఈయన కనబడుతూ ఉన్నాడు. చిట్ట చివరి న్యాయాధిపతి. ఎంత ఆధిక్యత సమూయేలుకు దేవుడిచ్చాడు. ఇక 4వదిగా ఎవరు అంటే కనుక దావీదు గారు. దావీదు గారు చేసినటువంటి తీర్మానం. ఈ దావీదు గారి గురించి కూడా సమూయేలు గ్రంథంలో మొదలవుతుంది. అన్ని లైన్గా ఉన్నాయి. ఈయన చేసిన తీర్మానం చాలా అద్భుతమైన తీర్మానం. దావీదు అనేది మనందరికీ చరిత్ర తెలుసు దావీదు గారి గురించి. కాబట్టి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. 132వ కీర్తన 5వ చరణాన్ని మనం చూద్దాం ఒకసారి. 132:5 దావీదు గారి గురించినటువంటి చరిత్ర. 132:5 ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. మందిరము మీద
ఈయన తీర్మానము ఏమిటంటే రోషము కలిగినటువంటి తీర్మానము. ఒక స్థలమును ఏర్పాటు చేస్తాను, నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేసే వరకు నేను నిద్రపోను అంటూ ఉన్నాడు. ఎంత ఆసక్తి కలిగిన వాడో చూడండి. మందిరం అంటే ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. మందిరం కొరకై పరిపాలన విషయంలో, ప్రార్థన విషయంలో, పశ్చాత్తాపడడం విషయంలో, స్తుతించడం విషయంలో, యుద్ధాలు చేయడం విషయంలో ఆరితేరిపోయినటువంటి వాడు ఎవరు అంటే దావీదు. దేవుని చేత పిలుపు పొందుకున్నవాడుగా, పిలువబడినటువంటి వాడుగా ఈయన కనబడుతూ. సమూయేల్లో కూడా పిలుపు ఉంది, రూతులో కూడా పిలుపు ఉంది, గమనించాలి. అలాగే యెహోషువలో కూడా పిలుపు ఉంది. మరి మనకు కూడా పిలుపు ఉంది కదా. పిలువబడినటువంటి వారం మనం, ఏర్పాటు చేయబడినటువంటి వారం మనం. ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి మనలో ఉంది. మరి మన తీర్మానం ఏమై ఉన్నదో గమనించాలి. ఈరోజు ఇక్కడ మంచి పరిపాలన మాత్రమే కాదు, ప్రార్థన మాత్రమే కాదండి దావీదులో ఉన్నటువంటి లక్షణం. పశ్చాత్తాపడడం మాత్రమే కాదు, స్తుతించడం మాత్రమే కాదు, కీర్తనలు రాయడం మాత్రమే కాదు, యుద్ధాలు చేయడం మాత్రమే కాదు. ఈలో ఉన్నప్పుడు మరొక లక్షణం ఏమిటంటే దేవుని కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలి, ఆ మందిరం పని జరగాలి, పని జరిగించాలి అనేటటువంటి ఒక ఆశ కలిగినటువంటి ప్రాణము. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడు ఆయనే. ఆశ కలిగినటువంటి ప్రాణము ఈయన కలిగి ఉన్నాడు. ముందుకు వెళుతూ ఉన్నాడు. దేవుని పని కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలి, దేవుని కొరకు ఒక మందిరం ఏర్పాటు చేయాలి, అందులో సేవించాలి మనం ఆయనను. నేనైతే చక్కని ఇంటిలో ఉన్నాను, దేవుని మందసము గుడారములో ఉంది, అలా ఉండడానికి వీల్లేదు, మందిరంలో ఉండాలి అని ఆలోచన కలిగిందండి. తీర్మానం చేసుకున్నాడు, మందిరం కట్టేస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. మొత్తం మీద దేవుడు పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన కట్టకపోయినప్పటికీ తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. కానీ మెటీరియల్ అంతా కూడా ఎవరు సప్లై చేశారు, ఎవరు సమకూర్చారు అంటే దావీదు సమకూర్చాడు. మరి ఇలాంటి తీర్మానం మీ దగ్గర ఉందా? మందిరం కొరకు ఏదైనా పని చేస్తున్నారా? మందిరానికి వెళ్ళి రావడం కాదు, మందిరము కోసం మనము పని చేయవలసిన వారమై ఉన్నాం. మందిరంలో మనం వాడబడాలి, మందిరం కొరకు మనం పాటు పడవలసినట్టుగా గమనించండి. దేవుని జనాంగమా, దావీదు చేసినటువంటి తీర్మానం, మందిరం కొరకైన తీర్మానము దావీదులో ఉంది. దేవుని కొరకు పని చేయడంలో దావీదు తీర్మానము కనబడుతూ ఉంది. ఈరోజు నీ తీర్మానము ఎలా ఉంది? ఈరోజు నీ తీర్మానము యొక్క పరిస్థితి ఏమిటి అడుగుతున్నాడు దేవుడు, నిన్నే అడుగుతూ ఉన్నాడు. దావీదు వలె మనము కూడా మందిరం మీద తీర్మానము కలిగి ఉండాలి. ఆ పనిలో వాడబడే తీర్మానం మనలో ఉండాలి. మందిరానికి వెళ్ళేటటువంటి తీర్మానం మనలో ఉండాలి. నేను ప్రతి వారము కూడా మందిరానికి వెళతాననే తీర్మానము, నియామక కూడికల్లో నేను పాల్గొంటాను అనే తీర్మానము, సంఘ సహవాసములో ఉంటాననే తీర్మానం మనం కలిగి ఉండాలి. దేవునితో మనం సహవాసములో ఉండాలి, ఎడతెగక ఆయనతో మనం ఉండాలి. ఆయన మనము ఏకమై జీవించాలి. అప్పుడే మనము ధన్యులుగా మార్చబడతాం, అప్పుడే మనకు ధన్యత లభిస్తుంది, అప్పుడే మనము దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత ఇది, దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత. ఇక ఐదవదిగా మనం గమనిస్తే కనుక ఎస్తేరు చేసుకున్నటువంటి తీర్మానం, ఎస్తేరు యొక్క తీర్మానాన్ని మనం పరిశీలన చేస్తే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి శూషణుందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఒక గొప్ప తీర్మానము. ఈ తీర్మానం ఎలాంటిదంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగమును రక్షించుకునేటటువంటి తీర్మానం. యూదులైనటువంటి వారిని హతమొందించాలి అని సాతాను హామానును పట్టుకున్నాడు. గమనించండి, వాడి ప్రయత్నము మొదటి నుంచి వాడి ప్రయత్నం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదుల్లోంచి వస్తాడనేటువంటి తీర్మానం ఉంది కనుక అది నెరవేరకుండా ఉండాలి అంటే యూదులను లేకుండా చేసేయాలి. హామాను ప్రేరేపించాడు. హామాను అదే క్రమములో ఉన్నాడు. వాడి టార్గెట్ ఏమిటి అంటే యూదులైనటువంటి వారందరినీ కూడా కడముట్టించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. యూదులైనటువంటి వారందరినీ కూడా చంపేయాలనేటువంటి తాకీదులు సిద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ వార్త ఎస్తేరమ్మ దగ్గరికి వెళ్ళింది. మొర్దెకై ద్వారా తెలియజేయబడింది.
మొర్దెకై అంటున్నాడు, అమ్మా ఇన్ని సమయం వచ్చింది, నువ్వు పని పూనుకోవాలి, నీ జాతి నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ నువ్వు కాపాడకపోయినా కానీ దేవుడు ఏదో రకంగా కాపాడతాడు, కానీ అదేదో నువ్వే పని పూనుకోవాలి, నువ్వు చేయగలవు. రాజుతో మాట్లాడంటే, కానీ రాజుతో మాట్లాడడానికి రాణి అయినప్పటికీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి లేదు. అక్కడ కొన్ని శాసనాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. రాజు పిలిస్తేనే కానీ వెళ్ళడానికి లేదు, పిలుపు రావాలి ఖచ్చితంగా. కానీ ఆ పిలుపు వచ్చేలోపు ఈరోపు యూదులైనటువంటి వారిని చంపేస్తే పరిస్థితి ఏమిటి? కాబట్టి ఎస్తేరు అనేటటువంటి ఈమె, ఎస్తేరు అనగా నక్షత్రం, ఎస్తేరు అనేటువంటి ఈమె యూదా జాతిని రక్షించుకోవడానికి, యూదులను రక్షించుకోవడానికి పని పూనుకుంటుంది. ఏమిటంటే ఉపవాసం ఉండమని చెబుతూ ఉంది. నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటాము. ప్రవేశించుట నా న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునందుకు ప్రవేశించదను, నేను నశించదను. రాజు గనక కోప్పడితే, పర్మిషన్ లేకుండా లోపలికి వెళితే రాజు కోప్పడతాడు, కోప్పడితే మట్టికి చంపించేస్తాడు. ఒకవేళ నేను చచ్చినా చనిపోతాను, నశించిపోతాను అంటే ప్రాణములకు తెగించి ఒక తీర్మానం చేస్తుంది. తీర్మానం ఏమిటంటే, చావైనా రేవైనా ఖచ్చితంగా నేను వెళతాను, మీ గురించి మాట్లాడతాను అని చెప్పి తీర్మానం చేసుకుంటూ అంటుంది కదా. ఉపవాసం ఉండమని చెప్పండి, నేను కూడా 3 దినాలు ఉపవాసం ఉంటాను. మన జాతి వారిని ఉపవాసం ఉండమని చెప్పు. మొర్దెకై మన వారిని ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించమని చెప్పు. నేను కూడా నా పనికత్తులో నేను కూడా ప్రార్థన చేస్తాం. అయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్తాను. పర్మిషన్ లేకుండా పోయినా వెళ్తాను, సాహసం చేస్తాను. ఒకవేళ దేవుని చిత్తమైతే పని అవుతుంది, లేకపోతే చనిపోతాను. సరే, తీర్మానం చేసుకుంది. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి వెళ్ళింది. దేవుని కృపలో ఏం జరిగిందో మనం గమనిస్తే కనుక, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజశాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అని ఎస్తేరు ఆవరణమును నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. దయ ఎందుకు పుట్టింది అంటే, దేవుడు దయ పుట్టించాడు. ఆమె తీర్మానము గొప్పది, ఆమె ఉపవాసము గొప్పది, ఆమె నిర్ణయము గొప్పది. ఈ ప్రజలను కాపాడుకోవడానికి అవసరమైతే నేను బలైపోయినా పర్వాలేదని వెళ్ళింది, ధైర్యం చేసింది. దేవుని పిల్లల కోసము ధైర్యముగా ముందుకు కొనసాగినటువంటి ధైర్యశాలిగా ఈమె కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మీద వెళ్ళిపోతే రాజుగారికి ఈమె మీద దయ పుట్టింది. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టెను. మొత్తం మీద రాజు కొనముట్టుకోవడము. అప్పుడు రాజు అడుగుతున్నాడు, రాణి అని ఎస్తేరు నీకేం కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు ఇస్తాను అంటూ ఉంది. మొత్తం మీద మనవి చెప్పింది, అడిగింది, సక్సెస్ అయిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. ప్రాబ్లం అంతా క్లియర్ చేసింది చాలా అద్భుతంగా. హామాను పన్నినటువంటి ఆ యొక్క ఊరు ఏదైతే ఉందో దానిలోకి హామానే వెళ్ళిపోయాడు. నువ్వేం చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుందన్న మాట మరి దేవుడు హామాను జీవితంలో కార్యరూపంలోకి తీసుకొచ్చేసాడు. మొర్దెకైని చంపించాలనుకున్నాడు. మొర్దెకై కొరకు ఉరికంబాన్ని సిద్ధం చేయించాడు. అదే ఉరికంబం మీదకి హామాను వెళ్ళిపోయాడు. యోధా జాతి లేకుండా చేయాలని ప్రయత్నం చేసి తాకీదులు రెడీ చేయించాడు, కానీ అదే యోధా జాతిని దేవుడు హెచ్చించాడు. కారణం ఎవరు అంటే, ఎస్తేరు తీసుకున్న తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానమే వారిని నిలవబెట్టింది, అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి నిలయంగా మార్చేసింది. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు చేసినటువంటి తీర్మానం గొప్పది. బ్రతుకుట క్రీస్తే చావు అయితే మేలు అనుకున్నాడు. ఆయన తీర్మానం అదే, బ్రతుకుట క్రీస్తే చావు అయితే మేలు అనుకుని పని చేశాడు. నూతన నిబంధనలో అద్భుతమైన పరిచర్య చేసిన వాడుగా, అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించిన వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతం అది! దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి పరిచర్య, ఇలాంటి తీర్మానం మనలో ఉందా? ఇలాంటి తీర్మానం మనం చేయగలుగుతున్నామా? తీర్మానము కలిగి మనం ముందుకు వెళుతున్నామా? మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై, దేవుని యందు భక్తి కలిగి, భయము కలిగి, విశ్వాసము కలిగి మనం ముందుకు వెళుతూ తీర్మానము కూడా కలిగి ఉండాలి. తీర్మానము కలిగి ఉండాలి. ఏమండి, అపోస్తులుడు చేసుకున్న తీర్మానాలు గొప్పవి. ప్రాణాలు పోయినా పర్వాలా, మేము సువార్త ప్రకటిస్తాం. ఈ నామాన్ని ప్రకటించకూడదు, ఈ నామం పేరట అద్భుతాలు చేయకూడదు, వాక్యం ప్రకటించకూడదు అని ఆ కాలంలో అడ్డులు పెట్టారు. ఈ కాలంలో అడ్డు పెడుతున్నారు, ఆ కాలంలో అడ్డులు పెట్టారు. అడ్డు పెట్టినా కానీ
దేవుని పనిని మించిన పని లేదు. నేను మీ మాట మేము ఎందుకు వింటాం? మీ మాట వింటే ఆయన ఊరుకోడు. ఆయన మాటే మేము వింటాం. చంపేస్తారా? చంపేయండి, పర్వాలేదు అని ముందుకు వెళ్ళారండి. రంపాలతో కోసేశారు, అయినా కానీ ముందుకు వెళ్ళారు. పౌలు గారిని చిత్ర హింసలు పెట్టారు, కొడాదెబ్బలు కొట్టారు, గాయాలు చేశారు, అయినా కానీ జైల్లో పెట్టారు. అయినా కానీ దేన్ని లెక్క చేయాల. ఎందుకంటే వారికి తీర్మానం ఉంది. ఆ తీర్మానం ఏమిటంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది వారి తీర్మానం. ఈరోజు తీర్మానము నీ జీవితంలో ఉందా? ఏ తీర్మానం చేసి నువ్వు ముందుకు వెళుతున్నావు? ఒక తీర్మానం మనలో ఉండాలి. ఈ వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబం వారి కొరకు, నీ ఇంటి వారి కొరకు ఏ తీర్మానం కలిగి ఉన్నావు? తీర్మానం లేకుండా తీరిగ్గా మనము కాలాన్ని గడిపితే మట్టికి చాలా ప్రమాదం జరుగుతుంది. ఏదో ఒక తీర్మానం మనలో ఉండాలి, ఒక కమిట్మెంట్ మనలో ఉండాలి, ఒక నిర్ణయం మనలో ఉండాలి, ఒక ఉద్దేశం మనలో ఉండాలి. అలా తీర్మానం కలిగితే ఆ తీర్మానమే మనకేమవుతుందంటే సన్మానంగా మారిపోతుంది. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. భక్తుల తీర్మానాలే వారికి సన్మానాలని ప్రభువా, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా ప్రభువా ఈ బిడ్డల జీవితంలో ఫలింపులోనికి తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాను తండ్రి. వారికి రావాల్సిన దీవెనలు, కావలసినటువంటి అంశములు, జరగవలసినటువంటి కార్యాలు అన్నిటినీ కూడా సఫలపరచండి దేవా, నీకు వందనాలు. బలహీనతలు తొలగించండి, బలపరచండి. కార్యాలలో ప్రభువా విజయము దయచేయండి. ఏ బాధతో, ఏ బలహీనతతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, శాంతి లేక, సమాధానం లేక నాయన అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారి విషయమే కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బిడ్డలను తండ్రి ప్రతి విషయంలో కూడా మీరే ఆదుకొని దీవించి కృప చూపించుమని, సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.